అధిపతి ఆయనకి ఇంకో గంటలో పత్రిక బయటకు రావాలి, నేను వెళ్ళకపోతే చాలా కష్టం. సంచలన పత్రిక లీడర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. లీడర్ కన్నా ముందు సంచలన జర్నలిస్ట్ అయినా, సంచలన జర్నలిస్ట్ ఎవరూ చేయలేని పనులు, ఎవరో చేయలేని ఇంటర్వ్యూలు, ఎవరో రాయలేని సమస్యల్ని దర్జాగా ప్రాణాలకు తెగించే పత్రికల్లో రాసేటువంటి గొప్ప జర్నలిస్ట్ మన మధ్య ఉన్నారు. మన ముఖ్యమంత్రి మా వివి రమణమూర్తి గారు ఈరోజు వారి సందేశాన్ని ఇచ్చి వెళ్తారు. శ్రీ ఉప్పల అప్పలరాజు గారికి, అలాగే ఈరోజు ఇంత మంచి పుస్తకాన్ని అందరికీ పరిచయం చేయడానికి మూలకారకులైన బెహ్రా వెంకట సుబ్బారావు గారి తనయులు శ్రీ బెహ్రా సత్యనారాయణమూర్తి గారికి, ఈ పుస్తకాన్ని గురించి సమగ్రంగా ఇందులో ఉన్న కథలన్నింటినీ కూడా పరిచయం చేసి వివరంగా, అంటే పుస్తకం అంతా ఒక విడమర్చి చెప్పిన మా డాక్టర్ సూర్యారావు గారికి, అలాగే ఇందులో ఉన్న ప్రతి కథను వివరాత్మకంగా వివరిస్తూ అందులో ఉండే మజాని మనకి తెలియజేసిన మా జయంతి ప్రకాష్ శర్మ గారికి, ఈరోజు ఇంకా ఈ కథలన్నింటినీ కూడా మరింత వివరంగా అందించడానికి సిద్ధంగా ఉన్న మా సరస్వతి హనుమంతరావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా చాలా ఎంతో ఓపికగా మా గురువు గారు ఉన్నారు ముందే. ఈరోజు మధ్యతరగతి మందహాసం చాలా మంచి పేరు. అది ఈ మధ్యతరగతి ప్రజా జీవనం ఎలా ఉంటుంది, మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా జీవిస్తారు, వాళ్ళ సమస్యలు ఎలాగుంటాయి, మనకి ప్రకాష్ శర్మ గారు చెప్పారు ఇందాక ఒక కథ. అది ఎట్లాగా ఎత్తుగడ అంటే ఒక చెప్పులు తెగిపోతే ఆ చెప్పుని అందంగా దాన్ని ప్యాక్ చేసి వెళ్తున్నప్పుడు ఆ భార్య అనుమానించడం, ఏదో మీరు చీర కొన్నారు, ఆ చీర కొన్నందుకు చాలా అంటే అప్పటికప్పుడు వేరే చీర కొని ఆవిడకి ఇవ్వడం అనేది సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఈ అనుమానాలు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అయితే 30 ఏళ్ల తర్వాత ఈ కథా సంపుటిని మళ్ళీ ఈ ప్రపంచానికి అందజేయడం కోసం సిద్ధపడ్డ సత్యనారాయణమూర్తి గారికి ముందుగా మనం చాలా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు. ఎందుకంటే ఏ తనియలు కూడా అంత శ్రమతో అంత తీసుకొని, మామూలు పుస్తకం కాదు ఇది, చాలా 73 కథలు 2 నవళ్ళు కలిపి ఒక పుస్తకంగా తీర్చిదిద్దారంటే మరి బెహ్రా వెంకట సుబ్బారావు గారు మన మధ్య లేరనే బెంగ లేకుండా మళ్ళీ మనల్ని ఆర్ని మనకి చూపించే సాహసం వారు చేశారు. అంత వారు వృత్తిరీత్యా పోస్ట్ మాస్టర్ కావడం వల్ల అనుకుంటాను ఎక్కువగా పరిచయాలు. ఎందుకంటే ఈవేళ పోస్టు అన్నది లేదు, కానీ ఆ రోజులో పోస్ట్ మాస్టర్కి ఉన్న విలువ మామూలు విలువ కాదు. ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ మాస్టర్స్తో సంబంధాలు ఉండేవి. ప్రతి ఒక్క జీవితం కూడా వాళ్ళకి తెలిసేది బాగా, ప్రతి ఒక్క కుటుంబం గురించి కూడా వారికి తెలిసేది. ఆ విధంగానే ఈయనకి కథా వస్తువు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంత ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా అధ్యయనం చేసిన దాంట్లో మన డాక్టర్ వి సుబ్బారావు గారు ఒక కథ చెప్పారు, కోటేశ్వర్ అని ఒక. ఆయన ఈ కోటేశ్వర్ అనే క్యారెక్టర్ని 2-3 కథల్లో వాడారు. అంటే వెంకట సుబ్బారావు గారి హీరో ఎవరైనా అంటే కోటేశ్వర్. ఆ కోటేశ్ని చూపించి ఓ మధ్యతరగతి మనిషి ఎలా ఉంటారు, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అని చెప్పి రైల్వే స్టేషన్లో ఆ కోటేశ్ అనే క్యారెక్టర్ ఆ బజ్జీలు పకోడీలు అమ్ముతుంటాడు. కానీ నిజాయితీ, ఆ మనిషిలో ఎంత నిజాయితీ ఉంటుందని చెప్పడానికి ఒక షావుకారు దగ్గర ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు షావుకారికి కోటేశ్ మీద నమ్మకం ఉంటుంది. వీడు ఎలాగైనా సరే వ్యాపారం చేసి నాకు ఇవ్వాల్సిన 200 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేస్తాడు, 200 రూపాయలు బాకీ ఉన్నా సరే ఇంకా మరికొంత అప్పుకి సరుకులు వేసిస్తాడు. అయినప్పటికీ కూడా తండ్రి
ఆ విధంగానే రైల్వేలో వ్యాపారం చేసి రైల్వే స్టేషన్లోనూ ఈ బజ్జీలు అమ్ముకుంటూ ఆ కదులుతున్న రైల్లో పరిగెడుతూ వెళ్ళి రావడం వల్ల ఆ తండ్రి కాళ్ళు రెండూ పోతాయి. అతను అమ్మకానికి అప్పుడు కిందన కొడుకు ఇంట్లో వంటగా చేసడానికి పరిమితి అయిపోతాడు. మళ్ళీ కొడుకు తయారవుతాడు, అదే వృత్తి, మళ్ళీ అదే రైలు, ఆ రైల్లోనే పెట్టడం. చివరికి ఆ కొడుకు కూడా ఈ ఇంత అప్పు తీసుకున్నవాడు కూడా తను చాలా భరోసాగా చాలా వ్యాపారం చేస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే దానికి ప్రత్యర్థిగా ఉండే ఇంకొక వ్యాపారం చేసేవాడికి అనారోగ్యంగా ఉంటుంది. ఆ వారం రోజులు వాడు వ్యాపారానికి రాడు, అందువల్ల వీడి వ్యాపారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ ఉత్సాహంతో ఆ రైల్లో వ్యాపారం చేస్తున్నప్పుడు తను కూడా అదే రైలు కింద పడిపోతాడు. పడిపోతే ఇప్పుడు లాస్ట్ ఆఖరి క్షణంలో కూడా తన చేతిలో డబ్బులు ఆ షావుకారికి అప్పుగా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. అంటే ఎంత నిజాయితీ ఒక చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా. అలాగే మధ్యతరగతి ప్రజల్లోని ఎక్కువ నిజాయితీ ఉంటుంది, నీతి నిజాయితీ ఉండేది మధ్యతరగతి ప్రజానికంగా ఉండదు. అందువల్ల మధ్యతరగతి ప్రజానికి వాళ్ళు ఎవరు కూడా అంతస్తులకి వెళ్ళలేరు, పై వైట్ కాలర్ అఫెన్సెస్ చేయలేరు, వాళ్ళు అలాగే ఉంటారు. అది వాళ్ళు అన్నాక ఉన్నంత వరకు కూడా మన ప్రకాష్ శర్మ గారు చెప్పినట్టు మధ్యతరగతి ప్రజలు ఎప్పుడూ ఉంటుంటారు, ఆ ఎప్పుడు ఉన్నంతకాలం కథలు కూడా ఉంటుంటాయి. అలాగా ఈ కథలన్నింటినీ కూడా వెళ్ళడం అంతరాన అందులో అంతరాన కథలో ఒక తహసీల్దార్ గారు అబ్బాయి ఉంటాడు, ఒక బడిపంతులు గారి అమ్మాయి ఉంటుంది. తహసీల్దార్ గారి అబ్బాయికి మంచి ఇద్దరు ఇరుగు పొరుగు ఉంటారు, వాళ్ళకి అరవారికి ఏం లేవు, ఒకే కుటుంబంలాగా ఉంటారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఈ తహసీల్దార్ గారి భార్య అంటది, మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని బడిపంతులు గారి అమ్మాయిని చేద్దాం పెళ్ళని. అంటే అప్పుడు ఈ తహసీల్దార్ గారు చాలా మనంతస్తు ఎక్కడ వాళ్ళంతస్తు ఎక్కడ, ఒక బడిపంతులు కూర్చుని మా అబ్బాయిని ఇస్తావా అని చెప్పి ఆయన చాలా నిర్మోహమానంగా అడుగుతాడు. చెప్పి ఆ సంబంధాన్ని ఒప్పుకోకపోతే తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్ మీద విజయవాడ వెళ్ళిపోతారు. విజయవాడ వెళ్ళిన తర్వాత ఆ తహసీల్దార్ గారు 1 year తర్వాత చనిపోతారు. అయిపోద్ది, ఎవరి ప్రయాణాలు వాళ్ళు చేసుకుంటారు. ఈ అమ్మాయికి వాళ్ళ ఎవరితో పెళ్ళి అయిపోతుంది. తర్వాత ఇతనికి కూడా ఈ కొడుక్కి కూడా కొడుకు టీచర్ అవుతాడు. తర్వాత ఏ బడిపంతులు సంబంధం వద్దనుకుంటాడో అదే బడిపంతులు అవుతాడు కొడుకు కూడా. చివరికి ఓ రోజేమో విజయవాడలో తారసపడతారు. ఈ అమ్మాయిని 15 ఏళ్ళ తర్వాత చూస్తాడు. అమ్మాయిని చూసి ఈ అమ్మాయి విజయ్ కదా, బాగా తెలిసి కలిసి తిరిగిన వాళ్ళే కదా. కానీ ఈ అమ్మాయి సినిమా థియేటర్లో ఇతన్ని చూసి పోల్చుకుందో లేదో తెలియదు, కానీ పలకరించదు. ఆమె హస్బెండ్తో వస్తుంది, చాలా హోదాలో వస్తుంది. తన హస్బెండ్ ఏమో పెద్ద ఆఫీసరు. ఆ థియేటర్కి రాగానే ఆ థియేటర్ మేనేజరు అంతా వెళ్ళి అతన్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ ఫ్యామిలీని తీసుకొచ్చి ప్రధానంగా సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళకి మధ్యలో ఇంటర్వ్యూలకేమో ఆ కూల్ డ్రింక్స్ ఇస్తారు. అంత కానీ ఆవిడ అంతస్తు అంత బాగా పెరిగిపోవడం వల్ల వాళ్ళ వెనకాతలే వీళ్ళు కూర్చున్నా సరే ఆవిడేం పట్టించుకోదు. బయటకు వచ్చిన తర్వాత పలకరిద్దాం అనుకుంటాడు, కానీ అంత పెద్ద హోదాలో ఉన్నారు కనుక ఈ మాస్టర్ ఏమో పలకరించలేని పరిస్థితిలో వెళ్ళిపోతారు. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలాగైనా సరే ఆవిడ ఈ ఆఫీసర్ గారు పెద్ద ఆఫీసర్ గారు కదా, ఆయన పేరు చెప్తే ఎవరైనా అడ్రస్ చెప్తారు, కనుక్కొని వెళ్దామని చెప్పి తర్వాత కొన్నాళ్ళకి వెళ్తాడు. ఆయనకి వెళ్తే అమ్మాయి ఉంటుంది, ఒకతే ఉంటుంది. అమ్మాయి చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది అబ్బాయిని. పలకరించి ఏం చేస్తున్నానంటే ఇలాగ టీచర్నిగా చేస్తున్నాను అంటే ఆ టీచర్ అనేసరికి ఆవిడకి మనసు కదిలిపోద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి కూడా టీచర్గా చేశారు కదా, అందుకని ఆ టీచర్ అంటే ప్రథమ గురువు. ఆ గురువు ఆ నేర్పేది పాఠాలు నేర్చుకుని ఎంత పెద్దవాళ్ళని అవుతారు అని ఒక టీచర్ గురించి సవివరంగా చెప్పి టీచర్ అంటే ఎంత గౌరవభావం ఉందో చెప్తుంది. అయితే టీచరే చాలా గొప్పవాడని చెప్పడానికి కదా అందులో పెడతారు. ఈ ఆఫీసర్ ఏమో లంచం తీసుకొని దొరికిపోతాడు. మొగుడు దొరికిపోయి చాలా అపహాస్యంగా అందరూ చెప్పుకుంటారు, ఈ లంచగొండి ఇంత చాలా మందిని పీడించాడు, వాడేమో చిన్న 100 రూపాయలు లంచం తీసుకుని దొరికిపోయాడని చెప్పి. అటువంటి అంటే అంతరం ప్రేమ దగ్గర అంతరాన్ని చూపించినప్పుడు చివరికి ఎండింగ్లోకి వచ్చేసరికి ఈ అంతరం ఏమవుతుంది, బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. అంతేగాని ఈ ప్రేమ అనేది కూడా ఎప్పటికీ అలాగే ఉంటుంది.
అని చెప్పడానికి ఆయన చాలా ఇచ్చేశారు. ఈ విధంగా వెంకట సుబ్బారావు గారికి కథలు అందించి, అంటే ఇప్పటికీ కూడా దానికి రెలివెంట్ ఉంది. 30 ఏళ్ళ క్రితం రాసిన కథల్లాగా అయినప్పటికీ కూడా ఈవేళ ఉన్న సమాజంలో ఉండే పరిస్థితులకి అనుగుణంగానే ఆ కథలని ఉన్నాయి తప్ప ఎంతో దూరంగా లేవు. అందుకనే అంటారు రచయితకి ఎప్పుడు కూడా మరణం లేదు, రచయిత ఎప్పుడు కూడా జీవించే ఉంటారు వారి. అందుకని వెంకట సుబ్బారావు గారు కూడా ఆయన జీవించే ఉన్నారు. జీవించి ఉండడానికి ఇవాళ వాళ్ళ అబ్బాయి సత్యనారాయణమూర్తి గారు చేసిన కృషి మనం అందరం కూడా అభినందించాలి. వారి ద్వారా ఆ కథలన్నీ కూడా మళ్ళీ మధ్యతరగతి మందహాసం అంటే మా మాస్టర్ కేవీఎస్ గారు అన్నారు, మందహాసం అంటే మందహాసం, మందం ఉండే హాస్యం అంటే కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు అంతే కొద్దిగా అలాగే నిర్లిప్తంగానే ఉంటుంది. ఆ నవ్వు చాలా కొంచెం బాధతో కూడిన నవ్వు, మన జీవితాలు ఇంతేలే అని అనిపించే నవ్వు. ఆ నవ్వు ఎప్పటికీ చెరిగిపోయిన నవ్వే. ఈ ఎప్పుడు కూడా ఆ మందంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ జీవితం అయినా సరే ఆ జీవితాలు ఆనందంగానే జరుగుతూనే ఉంటాయి. మొత్తం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని మనకి ఏమొచ్చినా సరే మన జీవితాలు మాత్రం మారవు. ఆ మారని జీవితాల్లో ఉండే ఆ మందహాసమే ఈ మధ్యతరగతి మందహాసం. వారి మనం అభినందించి వారిని, ఎందుకంటే ఇలాంటి కొడుకులు ఎవరు 30 సంవత్సరాల కథలను తీసుకొచ్చి అవన్నిటిని కూడా చూసారా, మన ప్రభుత్వాలు కూడా కొన్ని చేయలేవు. మనకి తమిళనాడులో బాగా జరుగుతుంది ఇటువంటి పాత రచనలన్నీ, అంతకుముందు ఉండే రచనలన్నింటినీ కూడా తెలంగాణలో బాగా తాళపత్ర గ్రంథాల నుంచి కూడా వాళ్ళు తీసి దాన్ని పుస్తకాలుగా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఆ కృషి జరుగుతుంది బాగాను. కానీ మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి కృషి జరగట్లేదు. ఎవరికి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అందువల్ల అటువంటి శ్రమని ఓడ్చి ఎక్కడో విజయవాడలో ఉన్నప్పుడు నన్ను కలిసి ఎంతసేపు కూడా ఆయన నాన్నగారు అంటారు. ఆ నాన్నగారు అనే దాన్ని ఎంత ఆప్యాయంగా అంటారంటే ఆ ఆప్యాయతతో ఆయన మర్చిపోలేని కథల్ని ఇవాళ అన్ని కథల్ని 73 కథల్ని 2 నవల్ని మనకు అందించినందుకు వారికి సభాముఖంగా మా విశాఖ వాసులుగా ఉత్తరాంధ్ర వాసులుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.